నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. సెప్టెంబర్ మాస ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహ గమనాలు మనిషి యొక్క జీవన గమనంలో విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అమ్మవారి ఉపాసన చేయటమే కాకుండా అమ్మవారి శక్తితోటి ఎంతోమంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని చూపటమే కాకుండా జ్యోతిష శాస్త్రపరంగా వాస్తు శాస్త్రపరంగా కూడా ఎంతోమందికి చక్కని సలహాలు సూచనలు అందిస్తూ మరెంతోమందికి కూడా మార్గదర్శకులుగా నిలవటమే కాకుండా తనకున్న పరిజ్ఞానాన్ని దేశ విదేశాల్లో అందరికీ అందిస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక పరంగా ఏమైనా పురోగతి ఉందా? అలాగే వీరికి ఏమైనా స్థిర చరాస్తులు ఏమైనా లభించే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాస్యాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు పురోగతి అనేటువంటిది అయితే దేవతాపరంగా కొంచెం వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా పురోగతి అయితే ఉంది. కొద్దిగా కెరీర్ పరంగా కూడా కొంత పురోగతి ఉంటుంది. ఎందుకంటే దశమంలో రవి ఉన్నాడు కాబట్టి. దశమంలో రవికేతులు ఉన్నారు, బుధుడు ఉన్నాడు. ఆ బుధుడేమో మారిపోతున్నాడు మనకి 7వ తేదీకి లాభంలోకి. దాని తర్వాత రవి 17వ తేదీకి మారుతున్నాడు. ఇంతకాలము మీకు లాభంలో శుక్రుడు నీచబడి ఉన్నది వేయంలోకి వస్తున్నాడు. వేయంలో శుక్రుడు వస్తే చాలా మంచిది వృశ్చికం వారికి. ఇక 4 రాహు, 5 వక్రించిన శని అండ్ భాగ్యంలో ఉచ్చస్థితిలో ఉండే గురువు, ఈ గ్రహస్థితి ఉంది. 9 అష్టమంలో కుజుడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రాస్యాధిపతి అష్టమంలో ఉన్నాడో జాతకుడు 19వ తేదీ వరకు ఎక్కడెక్కడికో తిరగడం, వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం, కొంతమందితో కమ్యూనికేషన్స్ విషయంలో కొంత డిస్టర్బెన్సెస్ రావడం జరుగుతుంది. అయితే వీళ్ళకి ధనాధిపతి పంచమాధిపతి అయినటువంటి గురువు ఉచ్చస్థానంలో ఉన్నాడు ప్రస్తుతం. ఎప్పుడైతే ఉచ్చస్థానంలో ఉన్నాడో ఇది గురువుల ద్వారా, తండ్రి ద్వారా కొంతవరకు మనీ రావడం, ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారో అందులో దాన్ని బట్టే వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్పోర్టేషన్ ఏదో చేస్తున్నాడు, ఏదో క్యాబ్ కష్టపడి నడుపుకుంటున్నాడు. ఆయనకు ఒక్కసారి ₹1,00,00,000 వస్తాయని చెప్పలేము. ఇప్పుడు రోజుకి ఒక ₹1,000 15,500 సంపాదించే వ్యక్తికి ఇంకో 1,000 ఎక్స్ట్రా రావచ్చు ధనయోగం పట్టినప్పుడు. ధీరుభాయ్ అంబానీ లాంటి వాళ్ళకి ఇంకో 4 కోట్లు ఎక్కువ రావచ్చు. ఇక్కడ ఉండే దాన్ని బట్టి ఇక్కడ ఉండే దాన్ని బట్టి ఉంటుంది. అంటే కానీ ఒకటేసారి పాపం ఈ స్థితిలో ఉండే వాళ్ళకి ఒకేసారి ఏం మార్పు రాదు. కొంత బెటర్ ఉంటుంది, ఎందుకంటే గురువు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి. అలాగే సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయాలి, అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వాలి, అక్కడ వీళ్ళు ఏమంటారు పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్ అవ్వాలనుకునేటువంటి వారికి చాలా బాగుంటుంది. కొంచెం వీళ్ళకి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం 3వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగంలో కొంత హైక్ కోసం మనం, లేకపోతే ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు 17వ తేదీ వరకు చాలా బాగుంది. దశమంలో ఉన్నాడు కాబట్టి. ఇక వీరికి ముఖ్యంగా ఏంటంటే షేర్ మార్కెట్ విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, అదేవిధంగా కొంత వ్యాపారంలో ఎక్కువ లాభం వస్తుందని ఆశతోని ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే 19వ తేదీ వరకు ఆల్మోస్ట్ కుజుడు అష్టమంలో ఉంటూ లాభంలో ఉండే బుధుడిని కిల్ చేస్తున్నాడు. సో అందుకని ఈ వ్యాపారాల విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళకి ఏంటంటే 1, 2, 29, 30 తేదీలు కొంచెం ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డైలీ లైఫ్లో కొంత తిరగడం ఎక్కువగా ఉంటుంది. 3, 4 తేదీలు కొంచెం ఆత్మస్థైర్యం పెరుగుతుంది. 5, 6 తేదీలు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 7, 8, 9 తేదీలు హైయర్ ఎడ్యుకేషన్స్కి మరియు అదేవిధంగా దేవతా సంబంధించినటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వీరు ఉద్యోగం విషయంలో 10, 11 తేదీలు నిర్ణయం తీసుకోకూడదు, కొత్త ఉద్యోగం కోసం కానివ్వండి ఏదైనా కానీ. అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి 14, 15 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది, చాలా మంచిది 14, 15 తేదీలు. అండ్ ఇంకొకటి ఏంటంటే
16, 17 తేదీలు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 24, 25 తేదీలు ప్రాపర్టీస్ అంటే విదేశాల్లో కొనుగోలు చేయడానికి బాగుంది, కానీ స్వదేశంలో ఉండే వాళ్ళు మాత్రం ప్రాపర్టీ గురించి ఎవరికైనా మనీ ఇచ్చే విషయంలో పెద్ద మొత్తంలో కొంచెం పకడ్బందీగా రాసుకోలేనట్లయితే తీసేసుకొని ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయకపోవడం అలాంటివి ఉంటాయి. 26, 27, 28 తేదీలు పర్టికులర్గా ఏంటంటే కొంచెం వీరికి కొన్ని ప్లానింగ్స్ సక్సెస్ అవ్వడం ఇలాంటి సమయం నడుస్తుంది. ఇక వీరు ఎక్కువగా చేయవలసినటువంటి దేవతా ఆరాధన దక్షిణామూర్తి కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకుంటే చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఏ పదార్థాలు దానం చేయాలంటారు? వీళ్ళు ఎక్కువగా కందులు దానం ఇస్తే మంచిదమ్మా. కందులు, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. ఓవరాల్గా చూసుకుంటే ద్వాదశ రాశుల ఫలితాలు చాలా చక్కగా, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారటం వల్ల విశేషంగా ప్రతి ఒక్క రాశికి ఏదో రకమైన లాభం ఉంది, జాగ్రత్త ఉంది, జాగ్రత్తలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఆరాధించాల్సింది, అలాగే చేసుకోవాల్సిన పరిహార మార్గాలు మీ ద్వారా? అంటే ఒకటమ్మా, ఏ రాశుల ఒక్కొక్క రాశుల వరకు ఒక్కొక్కటి ఉంది సపరేట్గా. బట్ అందరూ చేసుకోవాలి, వాళ్ళకి జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు చండీ చేసుకుంటే మంచిది, దుర్గా అష్టోత్తరం చేసుకుంటే మంచిది, ఇవి చేసుకోవాలి. అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు రాసులు నక్షత్రాలు తెలిసిన వాళ్ళైతే ఇవి పాటిస్తారు. కొంతమందికి ఏవి వివరాలు కరెక్ట్గా ఉండవు అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు దుర్గా ఒకటి ఆరాధన చేసుకుంటారు, దుర్గా చండీ చేసుకోవడం, దుర్గా నామం చేసుకోవడం, రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళడం. ఇప్పుడు కొంతమంది చూడండి వాళ్ళకి జాతకాలు ఏం తెలియవు, అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఉన్న వాస్తు అయినా సరే సరైన వాస్తు ఇంట్లో ఉంటే అది, ఎందుకంటే జాతకం బట్టి ఓన్లీ పేరు బట్టి డైరెక్షన్ వస్తుంది, జాతకం అక్కర్లేదు అక్కడ. అవును. కాకపోతే ఏంటంటే ఉన్న ఇల్లు కరెక్ట్ పదంలో పడ్డ ఇల్లు, సరిగ్గా సింహద్వారం బాగున్న ఇల్లు, లోపల టాయిలెట్స్ ఏదైనా ఉంటే బ్లాకర్స్ అంటే అక్కడ ఆ రెమెడీ చేసుకోవడం అలా గనక ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తుంటాయి జాతకం లేకపోయినా. మన లైఫ్లో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని, స్వప్నంలో వచ్చే సంఘటనలను ఆధారంగా చేసుకొని మనం కొంచెం క్షేత్రాలకు వెళ్ళడం, ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉంటే, లేదా లలిత చదువుకోవడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితికి తగ్గట్టుగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ విధానం చేసుకోవాలి, సాధనా మార్గం ఏది అవలంబించాలి అంటే, ఇప్పుడు కొన్ని తెలిసిన వారైతేనేమో జాగ్రత్తలు తీసుకుంటారు, కొంతమంది విదేశాల్లో ఉండడము, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడము, కొంతమంది అంటే రకరకాల పరిస్థితులలో ఉంటూ ఉంటారు. అవునండి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా వారికి గ్రహాలు అనుకూలంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒకటేనండి, ఇప్పుడు కూడా క్షేత్ర దర్శనం అనేది చాలా మంచిది. ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మేషం వరకు దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం మంచిది, లేదా 9వ స్థానంలో ఏదైనా గ్రహం ఉందో చూసుకోవాలి, ఆ క్షేత్రాలకు వెళ్తే కూడా మంచిది. వృషభం వారు తిరుపతికి వెళ్తే, మిథునం వారు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆలయాలకి, కలకత్తా కాళీ, దుర్గా ఆలయాలకు వెళ్తే మంచిది. కర్కాటకం వారు దక్షిణామూర్తి ఆలయాలు, మంత్రాలయం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. సింహం వారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్తే మంచిదమ్మా. మనకి ఇక్కడ యాదగిరి ఉంది అట్లా. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కన్యవారికి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవి క్షేత్రాలు, లేకపోతే కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాంటి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. తులవారికి ఏంటంటే వీరికి విష్ణు ఆలయాలు, తిరుపతి కావచ్చు, పద్మనాభ ఆలయం కావచ్చు, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి. వృశ్చికం వారు అన్నపూర్ణ ఆలయాలు, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళొచ్చు. ధనస్సు వారు సూర్య ఆలయాలకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ధనస్సు నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి క్షేత్రాలకు వెళ్తే కూడా చాలా మంచిది. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా 9వ భావంలో బుధగ్రహం అంటే బుధుడు అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కూడా విష్ణు ఆలయాలు, తిరుపతికి వెళ్తే చాలా మంచిది. కుంభం వారు అమ్మవారి క్షేత్రాలు, మీనం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. అక్కడికి వెళ్ళి కనీసం ఒక 3 రోజులు 3 రాత్రులు నిద్ర చేస్తే చాలా మంచిది చెప్పాలంటే వీరికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నంతసేపు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జాతచక్రం తెలిసినా తెలియకపోయినా ఎలాగున్నా ఆ క్షేత్ర బలం వల్ల వాళ్ళకు కొంత బలం అనేటువంటిది రావటం జరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన సెప్టెంబర్ మాస ఫలితాలు. గురుగారు చెప్పినట్టుగా ద్వాదశ రాశుల వారు ఆ రకమైన పరిహారాలని చేసుకుంటూ, పదార్థాలు దానం చేసుకుంటూ, దైవ దర్శనం చేసుకొని చక్కటి గ్రహ అనుకూలతను పొంది విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.